వర్గాలకి సమాజం కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని గాదెల దిన్న గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కూడా కృషి చేస్తుంది. రానున్న రోజుల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజున ఆయన స్మరించుకుంటూ గాదెల దిన్న గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. అలానే వచ్చే నెల అంటే మే 13వ తేదీ జరిగే జనరల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గాదెల దిన్నలోకి ఆహ్వానించిన గ్రామస్తులకు, అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకారం అందించిన జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాను. ఈ రోజున గాదెల దిన్నెలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలే తప్ప రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, కుళాయి కనెక్షన్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, కలువట్లు కానివ్వండి, ప్రాథమిక పాఠశాల కానివ్వండి, ఇవాళ గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో జరిగిన పనులు తప్ప ఈ 5 ఏళ్లలో మన గ్రామానికి జరిగిన ప్రతి అభివృద్ధి పని ఏవీ లేవు. ఇవాళ మన రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైతులు కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు పుడుకలు తీయకుండా, పారుదల కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము వచ్చిన ఎఫ్డీఆర్ నిధులన్నీ కూడా కాజేసి సొంత నిధులని, ఆ నిధులన్నీ ఏదైతే రైతుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా విత్డ్రా చేసి రైతులు కూడా దగా చేసిన ప్రభుత్వం. ఎమ్మెల్యే ఎవరున్నాడంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ విడవలూరు మండలానికి దాదాపు 11 కోట్ల రూపాయల ఎఫ్డీఆర్ నిధులు వచ్చాయి. ఎక్కడ కాలువ పుడుకలు తీశారు? ఏ రైతుకి సుభిక్షంగా ఉన్నారు? ఇవాళ రైతు కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీ కేంద్రాలు అన్ని కూడా రైతు భక్షక కేంద్రాలుగా ఉండి రైతుల్ని దగా చేస్తూ వచ్చిన యూరియాని కానివ్వండి, అలానే పొటాషియం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకు అందకుండా బయట మార్కెట్ లో అమ్ముకుంటూ రైతుల్ని దగా చేస్తున్నారు. అలానే ఈ 4 ఏళ్లుగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో పంటకి గిట్టుబాటు ధర కలిగించకుండా ఇవన్నీ కూడా దళాలు పెట్టి తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. ఈ దళారీ వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాగానే తొలగిస్తాం. రైతులకి మంచి గిట్టుబాటు ధర కలిగిస్తాం. అలానే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాం. అలానే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయి కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలానే గతంలో ఏ విధంగా అయితే రైతులకి అవసరమైన పరికరాలు ఏవైతే ఇచ్చేవాళ్ళమో పరికరాలతో పాటు అవసరమైన భూసార పరీక్షలు అన్ని కూడా రైతులకు చేస్తాం. ఇవాళ రైతులకి మన నడ్డి వీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన మోటార్లకి మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు వసూలు చేసే దురాలోచనలో ఉన్నారు. రైతులందరూ కూడా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి రైతుకి 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గ్రామంలో మిగిలిపోయిన అన్ని పనులు చేసిన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి. మిగిలిన పనులన్నీ కూడా రేపు 2024 సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిగిలిపోయిన ప్రతి పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన